కృష్ణా జిల్లాలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి త్రిమూర్తులు అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. అవినీతి చేసినా అక్రమాలు చేసినా వీళ్ళు కలిసే చేస్తారనేది ఒక లోకల్ టాక్. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు జగన్కి జాన్ జిగిరి దోస్తులు అన్నమాట. ఆ త్రిమూర్తులే కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని. జగన్ హయాంలో అధికార మదంతో తెగ చెలరేగిపోయారు. వీళ్ళ దాళ్లకు అడ్డు అదుపు ఉండేది కాదు. కొడాలి నాని తెలుగుదేశం నాయకులు కేడర్ మీద దాడులు చేయించాడు. గుడివాడలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి పురుగొల్పాడు. వల్లభనేని వంశీ కూడా అంతే. తెలుగుదేశం వాళ్ళ మీద భౌతిక దాడులు, ఆస్తులు కబ్జాలకు అంతే లేదు. ఇక పేరు నాని సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. తెలుగుదేశం జనసేన నాయకులు క్యాడర్ని రాచి రంపాన పెట్టాడు. టీడీపీ నాయకుడు కొల్లు రవీందర్ని అకారణంగా అరెస్ట్ చేయించి 2 నెలల పాటు ఉత్తిపుణ్యాన్ని జైల్లో పెట్టించాడు. జనసేన కార్యకర్తలను వెంటాడి వేధించాడు. ఈయన గారికి పేరుని కిట్టు అనే ఒక కొడుకున్నాడు. ఆయన గారు ఒక ఆకురవుడి, తండ్రిని మించిన తనయుడు. గత ఎన్నికలప్పుడు జనసేన కార్యకర్త ఇంటికెళ్ళి దాడి చేశాడు. అప్పుడు కేసు పెట్టారో లేదో తెలియదు. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా పేరు నానిని వదిలేశారు. ఇలా వీళ్ళ దోపిడీ విషయానికి వస్తే ఆ చిట్టా చాంతాడంతుంది. నకిలీ ఇళ్ల పట్టాలు, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, స్థలాల ఆక్రమణ, ఇలా అన్నింటిలోనూ దోపిడీనే. అధికారం పోయేటప్పటికీ వీళ్ళు గిలగిలాడిపోతున్నారు. ముగ్గురు మీద కేసులు పడ్డాయి. మొన్నయ్య వంశీ 137 రోజులు జైల్లో ఉండి చావు తప్పి కన్నులట్టపోయినట్టుగా జైలు నుంచి బయటపడ్డాడు. మళ్ళీ తొందరలోనే జైలుకి వెళ్ళేటట్టుగా ఉన్నాడు. కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ ఫేక్ డ్రామా ఆడి హైదరాబాద్, ముంబైలో తలదాచుకుని కోర్టులో బెయిల్ తెచ్చుకుని ఇప్పుడు బయట కనిపిస్తున్నాడు. పేరు నాని రేషన్ బియ్యం కేసులో అరెస్ట్ చేస్తారేమోనని అజ్ఞాతంలోకి వెళ్ళి కోర్టు పుణ్యమాని బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తొందరలోనే జైలు జీవితం గ్యారంటీ. ముగ్గురు జైల్లో చెప్పుకూడు తినాల్సిన వాళ్లే, ఎవ్వరూ తక్కువ కాదు. శనివారం వీళ్ళ ముగ్గురు వంశీ ఇంట్లో కలిశారు. పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? అంత ధైర్యం వీళ్ళకుందా? రేపో మాపో అరెస్ట్ అయ్యే స్టేజ్లో ఉన్న వీళ్లకు అంత సీన్ ఉందా అని అందరి మెదలను తొలిచేస్తున్న ప్రశ్న. పేరుని నాని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి వాగుడు వాగుతున్నది అంతా ఇంతా కాదు. చంద్రబాబు పాలన నరకాసుర పాలనట. పాలన అంతా హత్యలు, మానభంగాలే అంట. సిగ్గుండాలి పేరు నాని ఇలా మాట్లాడటానికి. చంద్రబాబు, లోకేష్లు పేరు నానిని, కొడాలి నానిని, వంశీలను ఇలా వదిలేస్తే చాలా కష్టం. అధికారం లేదు కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు. అదే వీళ్ళకి అధికారం ఉంటే ఎలా రెచ్చిపోయారో మనందరం చూసాం. చేసిన తప్పులకు వీళ్లకు శిక్ష పడాల్సిందే, వాళ్ళు అనుభవించాల్సిందే.